Dear students, welcome to Compete Minds. Here we have a number series question, logic ఏంటో ఐడెంటిఫై చేద్దాం. సో ఇక్కడ చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఇంక్రీజ్ అయినప్పుడు జనరల్గా మనం మల్టిప్లై లాజిక్ యూజ్ చేయాలి అని అనుకుంటాం. కానీ ఇక్కడ మల్టిప్లై లాజిక్ యూజ్ చేస్తే ఆన్సర్ అనేది రాదు. మరి ఏం లాజిక్ తీసుకున్నాడు అని అంటే ఇంటర్నల్గా ఇక్కడ చూడండి ఒకసారి జాగ్రత్తగా. మనకి 49 ఉంది కదా, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అనుకుంటాం. అలా కూడా లేదు మిగతా అన్నిట్లలో. సో ఈ 49లో 4, 9 2 డిజిట్స్ ఉన్నాయి కదా. ఈ 2 డిజిట్స్ని మనకి ఎట్లా తీసుకున్నాడంటే ఈ 4 అనేది 2 స్క్వేర్ వాల్యూ కదా. సో అలాగే 9ని 3 స్క్వేర్ వాల్యూ. సో 2 స్క్వేర్ 3 స్క్వేర్ పక్కన రాశాడు అన్నట్టు. సేమ్ అలాగే ఇక్కడ 9 అని అంటే మళ్ళీ 3 స్క్వేర్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే సో 25 అంటే 5 స్క్వేర్. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ విత్ అంటే ముందు నెంబర్లో ఎండ్ అయిన దాంతో నెక్స్ట్ నెంబర్లో స్టార్ట్ చేసిండు. సో ఇక్కడ మళ్ళీ 5 స్క్వేర్ వాల్యూ. సో 49 అని అంటే 7 స్క్వేర్ వాల్యూ అవుతుంది. సో మళ్ళీ ఎండ్ అయిన దాంతో స్టార్ట్ చేయాలి. అయితే మనం ఏమనుకుంటామనంటే ఇక్కడ సో 7 తర్వాత నెక్స్ట్ 9 రావాలి కదా అని అనుకుంటాం. ఆడ్ నెంబర్ సిరీస్ అని అనుకుంటాం. కానీ ఇచ్చినటువంటి సిరీస్ ఏంటి 2, 3, 5, 7 కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ సిరీస్. అంటే నెక్స్ట్ రావాల్సింది ప్రైమ్ నెంబర్ రావాలి. ఇక్కడ స్టార్ట్ విత్ 7 స్క్వేర్ తీసుకుంటే ఎంత అవుతుంది? సో ఇక్కడ 49 అవుతుంది. మరి తర్వాత 9 11 అని అంటే 11 తీసుకోవాలి. ఎందుకంటే ప్రైమ్ నెంబర్ సిరీస్ కాబట్టి 11 అని అంటే 121 అవుతుంది. సో ఇక్కడ 49 121 అనేది రావాలి. అది ఎక్కడ ఉంది అని అంటే మనకి ఇక్కడ 4th ఆప్షన్లో ఉంది. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మీరు తర్వాత చూసినా కూడా ఇక్కడ 11 స్క్వేర్ అండ్ 13 స్క్వేర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా? సో దట్ ఈస్ ద ఆన్సర్ హియర్. థ్యాంక్ యూ.